ఫ్రెండ్స్ ఇది పోకో C61 పోకో నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇది. ఒకవేళ మీరు బడ్జెట్లో ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తుంటే అప్పుడు ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీని డిస్ప్లే వస్తారు 6.71 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. LCD డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. MediaTek G36 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి. 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకోటి వచ్చేసరికి AA కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి ఒక 7,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ మార్చి 26వ తారీఖు తెలుస్తుంది. మార్చి 26వ తారీఖు ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. 6 నుంచి 7,000 మధ్యలో అయితే ఈ ఫోన్ ప్రైస్ అయితే ఉండొచ్చు. ఇంకా ఫోన్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. ఒక సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది, ఒక 10 వాట్ ఛార్జర్, Type-C కేబుల్. ఇవే మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ ఆ బడ్జెట్ లో మీరు గ్లాస్ బాడీ అయితే బ్యాక్ అయితే నాకు తెలిసి మాక్సిమం ఏ ఫోన్ లో అయితే ఉండదు. దీనిలో వీళ్ళు బ్యాక్ సైడ్ అయితే మీకు కనిపిస్తుందో ఇది గ్లాస్ తీసుకొని వచ్చారు వీళ్ళు. ఫ్రంట్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్. సో ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ ఆ ప్రైస్ కి సూపర్ అని చెప్పొచ్చు. ఫోన్ డిజైన్ చూస్తున్నా కానీ చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది. ఇది మీకు ప్రెజెంట్ ఇంతకుముందు మనం చూసిన C సిరీస్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే మాత్రం ఇది బెస్ట్ లుకింగ్ C సిరీస్ ఫోన్ అని మాత్రం చెప్పొచ్చు. వెయిట్ వచ్చేసరికి ఫోన్ 199 గ్రామ్స్ ఉంది. అండ్ థిక్నెస్ వచ్చేసరికి 8.3 mm థిన్ అయితే ఉంది. ఈ ఫోన్ మీకు మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసరికి ఇది గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ లో కూడా ఈ ఫోన్ అవైలబుల్ ఉంది. అండ్ బ్లూ కలర్ లో కూడా ఉంది. మీకు నచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ దీని ఫిజికల్ వరకు కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. స్పీకర్ మనకి బాటమ్ లో ఉంటుంది కదా ఎప్పుడు, దీనిలో స్పీకర్ మీకు టాప్ లో అయితే ఉంది. సింగిల్ స్పీకర్ తోనే వస్తుంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా మీకు టాప్ లో ఉంది. బాటమ్ లో Type-C పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా తీసేయలేదు. బడ్జెట్ ఫోన్స్ లో మన ఫింగర్ ప్రింట్ సెన్సర్ తీసేస్తారు. దీనిలో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అదే పవర్ బటన్ కూడా అండ్ వాల్యూమ్ అప్ బటన్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఇది మీకు ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. 2 4G సిమ్లు పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే అయితే చాలా పెద్దగా ఉంది. సైజ్ 6.71 ఇంచ్ కాబట్టి మీకు ఫోన్ చూడడానికి మీకు వీడియో ఎలా కనిపిస్తుందో కానీ సైజ్ మాత్రం మీకు చాలా పెద్దగా అయితే ఉంటుంది ఫోన్. ఇది HD+ డిస్ప్లే. ఇది రిఫ్రెష్ రేట్ కూడా 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. సో ప్రైస్ కి వీళ్ళు మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది కాకపోతే డిస్ప్లే మీకు L1 సపోర్ట్ అయితే రావట్లేదు. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడలేరు. అండ్ స్పీకర్ విషయానికి వస్తే టాప్ లో ఉంది స్పీకర్, సింగిల్ స్పీకర్ క్వాలిటీ బాగా లౌడ్ ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం MediaTek Helio G36 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 12 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్ మీకు జనరల్ యూస్ కి, మీరు జనరల్ గా ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు మీకు ఎట్లాంటి ఇష్యూ అయితే ఉండదు. ఫోన్ మీరు చాలా స్మూత్ గా అయితే ఉంది యూస్ చేస్తున్నప్పుడు. ఇంకా గేమ్స్ విషయానికి వస్తే మీరు చిన్న గేమ్స్, మీడియం గేమ్స్ వరకు అయితే దీనిలో ఆడుకోవచ్చు. కూలింగ్ కోసం దీనిలో వీళ్ళు గ్రాఫైట్ షీట్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు. ర్యామ్ కూడా ఇది మీకు బేసే 4GB తో స్టార్ట్ అవుతుంది. 4GB ర్యామ్ తో వస్తుంది. అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 4GB ర్యామ్ కి ఇంకొక 4GB ర్యామ్ ని మీరు ర్యామ్ లాగా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అంటే 8GB ర్యామ్ వస్తుంది బేస్ మోడల్. అండ్ టాప్ మోడల్ వచ్చేసరికి మీకు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో వస్తుంది. టాప్ మోడల్లో 6GBకి ఇంకొక 6GB మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అప్ టు 12GB అని ఇచ్చారు బాక్స్ మీద. ఇదనమాట అప్ టు 12GB అంటే మీరు ర్యామ్ ని ఒక టాప్ మోడల్ తీసుకుంటే 12GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే కెమెరా మీకు బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా. కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు బడ్జెట్ ఫోన్ కాబట్టి మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఒకవేళ మీకు లైటింగ్ బాగుంటే బ్యాక్ కెమెరా అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా పర్లేదు. వీడియో కాల్స్ ఇట్లాంటి మాట్లాడుకోవడానికి అయితే మాత్రం ఈ కెమెరా బాగానే ఉంటుంది. చిన్న నార్మల్ సెల్ఫీస్ దిగడానికి అయితే బాగానే ఉంటుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే యూస్ చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. వీడియో వచ్చేసరికి బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా రెండు మీరు 1080p వరకు మాత్రం రికార్డ్ చేయొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా HD డిస్ప్లే కాబట్టి ఒక ఫుల్ వర్కింగ్ డే మాక్సిమం అయితే వచ్చేస్తుంది. కొంతమంది 1.5 డే కూడా యూస్ చేయొచ్చు ఈ ఫోన్ అయితే. ఛార్జర్ విషయానికి వస్తే 10 వాట్ ఛార్జింగ్ కాబట్టి ఒక 2 hours పైన టైం తీసుకుంటుంది మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఫోన్ని. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు Android 14 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ 2 Android అప్డేట్స్ వస్తాయి. దీనికి 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. అండ్ దీనిలో మీకు కస్టమ్ డైలర్ ఇచ్చారు. అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. కాకపోతే దీనిలో మీకు కస్టమ్ ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. యాప్ లాక్ ఇట్లాంటివన్నీ దీనిలో అయితే మీకు లేవు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా పోకో C61 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ ఫోన్ మీరు ఒకవేళ మీరు కీప్యాడ్ ఫోన్స్ నుంచి మీరు ఆండ్రాయిడ్కి మీరు రావాలి అనుకుంటే అట్లాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. అండ్ దీనిలో మీకు నాకు బాగా నచ్చింది వచ్చేసరికి దీని లుక్, బిల్డ్ క్వాలిటీ మీకు చాలా ప్రీమియం అనిపిస్తుంది ఫోన్ ఆ బడ్జెట్కి. సో అది దీనిలో మేజర్ ప్లస్ పాయింట్. అండ్ దాంతోపాటు 90Hz డిస్ప్లే ఇస్తున్నారు, 5000 mAh బ్యాటరీ. జనరల్ యూస్కి ఎవరైనా కీప్యాడ్ ఫోన్ యూస్ చేస్తూ మీరు ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ వీడియో అయితే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.